మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 61వ అధ్యాయం. మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ వచన భాగాన్ని ఎవరితో చెప్తున్నారు? యెషయా భక్తుని ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్న ప్రవచనాత్మకమైన దేవుని వాక్యము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము అనంటే లోకమంతటా చీకటి కమ్మి పాపములోనికి, శాపములోనికి, అపరాధములోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు వెలుగు వలె ఈ లోకానికి వచ్చి ఆయన లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తేజరిల్లింపజేసి ఉన్నత మహిమతో నింపబోతున్నాడు. ఆ మహిమ యెహోవా మహిమ, అనగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క మహిమ. అవును, ఈరోజు ఆ మహిమను నీ మీద కూడా ఉదయింప చేసుకుంటే నీ జీవితం వెలిగించబడుతుంది. అందుకే రోమాపత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఏ భేదం లేదు, అందరూ ఏకముగా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నారని. నిజమే కదా? అయితే అలా పొందలేని మానవుని యొక్క జీవితాన్ని వెలిగించి లోకములో తన మహిమతో నింపి తన బిడ్డలుగా, పరిశుద్ధ జనాంగముగా, పవిత్రమైనటువంటి నీతియుక్తమైన జీవితాన్ని జీవించే స్థితిలో దేవుడు నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ మహిమలో నీవు ఉండాలని ఆశపడితే ఈరోజే నీ జీవితాన్ని మార్చుకుని యేసయ్యకు నిన్ను నీవు అప్పగించుకుని నీవు దేవుని యొక్క ముఖ కాంతిలో జీవించాలని దేవుని సేవకుడిగా ఆశపడుతూ ఈ యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.